హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్దీ రెసిపీ కాబూని చనా చాట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 10 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇందులోనే 1 కప్పు ఆనియన్, ఇప్పుడు ఇందులోనే 4 పచ్చిమిర్చి. నేను చిన్న ముక్కలు కట్ చేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు తినడానికి అవ్వదు కదా, అందుకని ఇలా అయితే తీసి పట్టడానికి అవుతుంది, అందుకోసమే ఇలా పెట్టాను. మొత్తం ఉల్లిపాయలు ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. నేను కూడా పిల్లలకి ట్రై చేయండి కంపల్సరీ. వాళ్ళు తినరు, మనం డిఫరెంట్గా చేసి పెట్టాలి పిల్లలకి. ఇప్పుడు అందుకోసమే చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే చాలా తక్కువ కారం యాడ్ చేస్తున్నాను నేను. ఇందులోనే 1/2 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్. పిల్లలకి ఎప్పుడు ఏదో విధంగా పెప్పరు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ యూజ్ చేయాలి. అదే హెల్త్కి మంచిది. కఫం కట్ట ఎక్కువ చేయరు. జీరా పౌడర్ కూడా ఎక్కువ యూజ్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు మసాలా కూడా అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే నేను ఆల్రెడీ పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి కాబూని చనా బాయిల్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్కి పట్టాలి కదా, అందుకు. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి తురుము. టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో బాగా ఫ్రై అయిపోయింది కదా, ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం.
చూసారు కదా, మన హెల్దీ స్నాక్ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.